వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ నడుస్తుంది. సరిహద్దు అవతలి నుంచి మన రాష్ట్రంలోకి వెళ్లాలనుకుంటున్న మతోన్మాద శక్తుల ప్రమేయంపై ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనల ముసుగులో జాతీయ జెండాను అవమానించడం, హింసను సృష్టించడం వెనుక ఏకంగా బంగ్లాదేశ్ ఉగ్రమూలాలు ఉన్నాయనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార పార్టీకి ఆ మతోన్మాద గ్రూపులకు మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయంటూ సీఎం సువేందు బయటపెట్టిన నిజాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు కోల్కతా వీధుల్లో ఆనాడు ఏం జరిగింది? ఈ హింసాగండ వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరు? ఈ సరిహద్దు ఉగ్ర లింకుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కోల్కతా గడ్డపై జరిగిన నీటి వ్యతిరేక నిరసనలు ఒక్కసారిగా హింసాత్మక రూపు దాల్చడంతో దేశం మొత్తం నివ్వెరపోయింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతో శాంతియుతంగా తమ ఆందోళనలు నిర్వహిస్తే బెంగాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఇక్కడ నిరసనల ముసుగులో ప్రవేశించిన కొన్ని దుష్ట శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పథకం ప్రకారమే రెచ్చిపోయాయి. ఈ అల్లర్ల వెనుక కేవలం స్థానిక ఆందోళనకారులు మాత్రమే కాకుండా విదేశీ ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానాలు తీవ్రతరమయ్యాయి. సరిహద్దు దేశాల నుంచి వస్తున్న మద్దతుతోనే ఇక్కడ వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ సంస్థకు మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయంటూ సీఎం సువేందు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం మతోన్మాద శక్తులకు టీఎంసీకి పరోక్షంగా అండగా నిలుస్తుందనే విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఏ కాలంలోనైనా అతి సర్వత్రా వర్జేయత్ అన్నట్లు రాజకీయ ప్రయోజనాల కోసం మతతత్వ శక్తులకు పెద్దపీట వేయడం రాబోయే రోజుల్లో దేశ భద్రతకే మెరుముప్పుగా మారుతుంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సమయంలో మమతా బెనర్జీ ఓటమిని జీర్ణించుకోలేక బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ సంస్థ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. సరిహద్దుకు అవతలి వైపు జరిగిన ఆ పరిణామాలు ఇప్పుడు నేరుగా బెంగాల్ వీధుల్లో పునరావృతం కావడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. గతంలో పరాజయం పొందిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఇస్లామిస్టు మూకలు ఇప్పుడు ఏకంగా భారత జాతీయ జెండాను అగౌరవపరిచే దుశ్చర్యకు పాల్పడ్డాయి. జాతీయ పతాకాన్ని కాలు కింద తొక్కుతూ దేశ ప్రముఖుల చిత్రపటాలను కాళ్లతో తన్నుతూ అత్యంత దుర్మార్గంగా నినాదాలు చేశారు. ఈ దారుణ ఘటనలను చూస్తుంటే బెంగాల్ గడ్డపై జిహాదీ శక్తుల ప్రాబల్యం ఏ స్థాయిలో పెరిగిందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు సీఎం సువేందు. ఎందుకంటే చెడ్డవారిని ఆదరిస్తే మంచివారికి ముప్పు వస్తుందనే సత్యం ఇలాంటి సందర్భాల్లో అక్షరాల నిజమవుతుందన్నారు. గతంలో జరిగిన కోల్కతా అల్లర్ల నేపథ్యంలో సువేందు రంగంలోకి దిగి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. టీఎంసీకి బంగ్లాదేశ్ ఉగ్రవాద నెట్వర్క్తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆయన పక్కా ఆధారాలతో ఆరోపణలు గుప్పించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం విదేశీ శక్తులను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నారని, బెంగాల్ ప్రజల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ నిందితులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు వీలుగా యాంటీ గుండా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చట్టాన్ని తాము కేవలం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వాడుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నాయి. జిహాదీ శక్తుల బారి నుంచి బెంగాల్ రాష్ట్రాన్ని కాపాడేందుకు తాము ఏ క్షణమైనా వెనకాడబోమని నాయకులు స్పష్టం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం సువేందు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వాటిని రాజకీయ కుట్రగా కొట్టిపారేస్తున్నారు. తమపై వస్తున్న జమాతే లింకుల ఆరోపణలన్నీ కేవలం ప్రజల దృష్టిని అసలు సమస్యల నుండి మళ్లించడానికి ఆడుతున్న డ్రామాలని టీఎంసీ నేతలు వాదిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల నుంచి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకే ఈ విదేశీ శక్తుల కట్టుకథలను సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా బెంగాల్లో కూడా బుల్డోజర్ సంస్కృతిని, గ్యాంగ్స్టర్ చట్టాలను అమలు చేసి ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వ్యతిరేక గళాలను నొక్కేయడానికే ఈ తరహా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ఇలాంటి కఠినమైన చట్టాలను తీసుకురావడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ వివాదాస్పద చట్టాలు రాష్ట్రంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది.
సరిహద్దు ప్రాంతాల గుండా అక్రమ చొరబాట్లు విపరీతంగా పెరగడం వల్లనే బెంగాల్లో ఇస్లామిస్టు శక్తులు అంతకంతకు బలపడుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అధికార పక్షం ఇలాంటి దేశద్రోహ శక్తులను చూసి చూడనట్లు వదిలేస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నిరసనల పేరుతో రోడ్లెక్కిన ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై దాడులకు తెగబడడం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం. విదేశీ శక్తుల అండతో బెంగాల్ సంస్కృతిని, జాతీయ సమైక్యతను దెబ్బతీసే కుట్రలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని సీఎం అన్నారు. వీటిని కట్టడి చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఉడత భక్తి సాయం లాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ముప్పును తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నారు. బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ ఉగ్రలింకుల వ్యవహారం రాబోయే ఎన్నికల నాటికి మరింత కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై కేంద్ర నిఘా వర్గాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఏరిపారేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది చూడాలి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నప్పటికీ దానిని అడ్డు పెట్టుకుని దేశ సమైక్యతను దెబ్బతీసేవారిని ఉపేక్షించకూడదు. జాతీయ జెండాను అవమానించిన వారిపై చట్టపరంగా కఠినమైన శిక్షలు అమలు చేయడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు. ప్రజలు కూడా ఇలాంటి మతోన్మాద శక్తుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండి దేశ భద్రతకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బన్నీ టాపిక్లో ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం.